హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఈ గోంగూర పచ్చడి కోసం నేను పెద్ద సైజు గోంగూర కట్టలని 4 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆకులను మొత్తం ఒలుచుకొని తీసుకోవాలి. తర్వాత వీటిని 1కి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గోంగూర కట్టలలో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులని శుభ్రంగా ఇసుక పోయేంత వరకు ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏదైనా చిల్లుల గిన్నె తీసుకొని వీటిని ఆకుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం వంపేయండి. ఈ విధంగా వంపేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్లోకి వేసుకొని తడి మొత్తం పోయేలాగా ఈ విధంగా శుభ్రంగా తుడుచుకొని కాస్త డ్రై అయిన తర్వాత పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చడిని ప్రిపేర్ చేసుకునే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 25 కాయల దాకా మీడియం సైజ్ ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ విధంగా నేను తుంచుకొని వేసుకుంటున్నానండి. ఈ విధంగా తుంచుకొని వేసుకోవడం వల్ల లోపల వరకు ఎండుమిరపకాయలు చక్కగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ఇందులోకి మనము కొంచెంగా ధనియాలను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ధనియాలు కూడా కాస్త వేగాయి అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మెంతులను వేసుకోవాలి. క్వాంటిటీ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఇంతైతే సరిపోతాయండి. అన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మెంతులను వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి కొంచెంగా ఆవాలను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా ఆవాలను వేసుకోండి. ఆవాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి కాస్త ఆయిల్ వేసుకొని గోంగూరని మగ్గనిద్దాము. నేను ఇక్కడ బ్యాచెస్ గా వేస్తున్నానండి. ఒకేసారి గోంగూర వేయకుండా ఫస్ట్ కొంచెం వేసుకొని ప్యాన్ కి సరిపడా దీన్ని మగ్గించుకున్న తర్వాత మిగిలిన గోంగూరని ఇందులోకి వేసి మగ్గిస్తున్నాను. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి గోంగూరని చక్కగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా ఒకసారి కలుపుతూ గోంగూరని మగ్గనివ్వాలి. ఇంకా కాసేపు మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా గోంగూర చక్కగా మగ్గిపోయి ఉంటుంది. దాన్ని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ గోంగూరను కూడా మగ్గనిద్దాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్ గా మగ్గిన తర్వాత ముందుగా గోంగూరను వేసుకున్న బౌల్లోకి ఈ గోంగూర కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకుని ప్లేట్లోకి తీసుకున్న వాటిని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ స్టేజ్ లోనే మీరు వెల్లుల్లి ఇష్టపడినట్లయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఈ స్టేజ్ లో వెల్లుల్లి రెబ్బలైతే వేయటం లేదు, ఎందుకంటే ఈ పచ్చడిని నేను వెల్లుల్లి లేకుండా వెల్లుల్లి వేసి చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా వేయటం లేదు. ఫైనల్లీ ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటాను. ఇప్పుడు మగ్గించిన గోంగూరను వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక రోల్ అవైలబుల్ అయినట్లయితే రోట్లో చేసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇందులో నుంచి నేను కొంత పచ్చడి అయితే పక్కకు తీసేసుకున్నాను. ఈ పచ్చడిలో నేను వెల్లుల్లి రెబ్బలు అనేది ఈ స్టేజ్ లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కనుంచుకుంటున్నాను. ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులోకి ఫైనల్ గా పోపును పెట్టేసుకోవడమే. సో చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాము.
దానికోసము ముందుగా నేను గోంగూర మగ్గించాను కదా, సేమ్ ప్యాన్ తీసుకుంటున్నాను. అందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా కొంచెం మినపగుండ్లు, కొంచెం పచ్చిశనగపప్పు, అదేవిధంగా కొంచెం ఆవాలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట అంటూ, అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపగుండ్లు కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. మీరు ఈ పోపులో ఇవన్నీ వద్దు అని అనుకుంటే జస్ట్ ఆయిల్, ఇంగువ, అదేవిధంగా ఎండుమిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది. నాకు కాస్త ఇలాంటివంటే ఇష్టం కాబట్టి పప్పులు అనేవి నేను వేసుకున్నాను. మీరు ఇవి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. జస్ట్ ఆయిల్, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసినా సరిపోతుంది. ఇవి చక్కగా చిటపట అంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులోకి వేసుకొని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసేయండి. ఇంగువ గుమగుమతో ఎంతో టేస్టీగా నోరూరించే గోంగూర పచ్చడి అయితే రెడీ. ఇందులో మనం ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి ఇదైతే నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా చూసుకోండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచండి, లేకపోతే బయట ఉంచినా కూడా తడి తగలకుండా చూసుకుంటే నిల్వ ఉంటుంది. మీకు కావాలి ఇష్టం అన్నప్పుడు ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసుకొని తినొచ్చు. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి పచ్చడి రెసిపీని మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నానండి. అయితే నేను కాయలు కాయలుగా కాకుండా ఇవాళ నేను దబ్బలుగా ప్రిపేర్ చేసి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. కాయలుగా మనము నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నట్లయితే కాయలు వేస్టేజ్ అనేది ఎక్కువగా అవుతుందండి. పిల్లలకి మనం ఈ పచ్చడి వేసినప్పుడు కాయ మొత్తం తినలేరు కదా, సో అలా వేస్టేజ్ కాకూడదు అన్న ఇదితో నేను ఇక్కడ దబ్బలతో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఇక్కడ నేను కేజీ కాయలను తీసుకుంటున్నాను. కేజీ కాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా పొడి క్లాత్ పైన ఈ ఉసిరికాయలను వేసుకొని ఎండకి కాసేపు ఆరబెట్టినట్లయితే చక్కగా డ్రై అయిపోతాయి. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వచ్చి వీటితో మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చడిని స్టార్ట్ చేద్దాము. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయల్ని వేయించడం కోసం ఇక్కడ నేను ఆయిల్ ని తీసుకుంటున్నాను. ఆయిల్ మనకి కంప్లీట్ గా 400 గ్రామ్స్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది. నేను ఉసిరికాయలు వేయించడం కోసం 400 గ్రామ్స్ ఆయిల్ ని ఇప్పుడు యూజ్ చేసేస్తున్నానండి. మీరు ఉసిరికాయలు వేయించేదాని కోసం సపరేట్ గా, తర్వాత ఊరగాయలు వేసేదానికి పోపు పెట్టి సపరేట్ గా చేయాలనుకుంటే 200 గ్రామ్స్ వచ్చేసి ఉసిరికాయలు వేయించేదాని కోసం యూజ్ చేయండి. తర్వాత పచ్చడి పెట్టిన తర్వాత పోపు వేసి చల్లారిన తర్వాత అయినా 200 గ్రామ్స్ ఆయిల్ ని పోసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు అలాంటివి ఏమి పెట్టను కాబట్టి డైరెక్ట్ గా ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడే 400 గ్రామ్స్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. ఇలా డ్రై అయిపోయిన ఉసిరికాయలన్నింటినీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి మీడియం హీట్ లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పాన్ కి సరిపడా ఉసిరికాయలు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఫ్రై చేసుకోకండి, అదేవిధంగా మరీ గట్టిగా కూడా ఫ్రై చేసుకోకూడదు. మీడియంగా మనకి ఉసిరికాయలు మెత్తపడేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా కనుక ఉసిరికాయలని ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా ముక్క అనేది మెత్తబడిపోతుంది. పచ్చడి కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మీడియంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్యాచెస్ గా నేను వీటిని ఉసిరికాయలని ఫ్రై చేసుకుంటున్నాను. ఏదైనా ఉసిరికాయలు కనుక దెబ్బ తగిలినట్టు అట్లా ఉన్నట్లయితే ఆ పార్ట్ వరకు కట్ చేసి ఉసిరికాయలను వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మనకి చూసారు కదా, ఉసిరికాయలు కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఉసిరికాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉసిరికాయలను కూడా నూనెలోకి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరీ మెత్తగా చేయకండి. ఈ విధంగా వీటిని కూడా ఫ్రై చేసుకొని సేమ్ ప్లేట్ లోకి తీసుకొని ఉసిరికాయలు మొత్తము కంప్లీట్ గా చల్లారేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాతే పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు మనము ఆవాలు అదేవిధంగా మెంతులని వేయించుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 100 గ్రామ్స్ ఆవాలను తీసుకుంటున్నాను. ఇలా ఆవాలని ప్యాన్ లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపట అంటున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మెంతులని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ మెంతులు వేసుకోండి, సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను మెంతులు. మేము ఆవాలు ఎక్కువగా వేసుకుంటాము, ఆవగాటు ఉండేటట్టుగా. సో 100 గ్రామ్స్ ఆవాలు వేసుకున్నాను. జస్ట్ 2 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కంప్లీట్ గా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మెంతులు కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలని వేయించకుండా కూడా చేసుకోవచ్చండి, మీ ఇష్టం అన్నమాట. వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 100 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నాం కదా, డైరెక్ట్ గా మిక్సీ పట్టి కూడా పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు. కొంతమంది ఆవాలను వేయించుతారు. సో ఆవాలు వేయించితే ఏంటంటే టేస్ట్ అనేది కాస్త బాగుంటుంది. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఆవాలని మెంతులని వేయించుకుంటున్నాను. ఇలా బాగా మెంతులు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఆవాలు అదేవిధంగా మెంతులు మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. అదేవిధంగా ఉసిరికాయలు కూడా కంప్లీట్ గా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం దబ్బలుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా దబ్బలుగా రెడీ చేసుకోవాలి. అంటే ముక్కలుగా చేసుకోవాలి, ఏదైనా అనొచ్చు. ఇలా ముక్కలుగా విడ తీసుకొని పక్కనుంచుకోవాలి. విత్తనాలన్నీ ఈ విధంగా తీసేసేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి నేను నిమ్మకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ మీడియం సైజ్ నిమ్మకాయలు వచ్చేసి ఒక 10 తీసుకుంటున్నానండి. 10 తీసుకొని ఈ విధంగా హాఫ్ గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయల్లో ఉన్న రసం మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క నిమ్మకాయ దెబ్బ తీసుకొని ఈ విధంగా రసం మొత్తం పిండేసుకుందాము. విత్తనాలు లేకుండా రసం అనేది పిండుకోండి. విత్తనాలు కనుక వచ్చినట్లయితే తీసేసేయండి, లేకపోతే పచ్చడి అనేది చేదొస్తుంది. విత్తనాలు లేకుండా రసం మొత్తం ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్ లోకి ఉసిరికాయల దెబ్బలు మొత్తం వేసుకొని ఇప్పుడు ఇందులోకి 200 గ్రామ్స్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చడి కలర్ఫుల్ గా కనపడడం కోసం, అదే విధంగా టేస్టీగా ఉండడం కోసం 3 మ్యాంగోస్ కారం యూజ్ చేస్తున్నాను. మీరు ఇదే యూజ్ చేయాలని లేదు. ఇంట్లో మరపట్టించుకున్న కారం పౌడర్ ఉంటుంది కదా, అదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొలత ఏంటంటే 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు 200 గ్రామ్స్ సాల్ట్ వేస్తే ఉప్పు అయిపోతుంది కాబట్టి తగ్గించి ఉప్పు అనేది వేసుకోండి. 180 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఒకవేళ ఉప్పు సరిపోలేదనుకుంటే 3వ రోజైనా చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా ఇందులోకి వేసేసేయండి. ఆవపిండి అదేవిధంగా మెంతి పిండి 2 మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇందులోకి. మీకు నచ్చితే వేసుకోండి. మేమైతే ఇంగువని వేసుకుంటాము. ఈ విధంగా ఇంగువని 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకొని ఇవన్నీ, పసుపు కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలిసేటట్టుగా ఇంగువ, పసుపు ఈ విధంగా బాగా దెబ్బలకి పట్టించాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం నిమ్మరసం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి పోసేసుకోవాలి. పోసి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా నిమ్మరసం కూడా ఈ దెబ్బలకి బాగా పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ముందుగానే మనము కడిగి పెట్టుకొని ఒక జాడి అయినా రెడీగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ అయినా తీసుకోండి. ముందుగానే వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని రెడీగా ఉంచుకోండి. తడి అనేది ఉండకూడదు. ఇలా నేను కంటైనర్లోకి ఇదంతా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన ఆయిల్ ని ఇందులోకి పోసుకోవాలి.
పోసుకున్న తర్వాత కంటైనర్లోకి పెట్టకండి. ఇవంతా మనము డబ్బాలతో కారం ఉప్పు అవన్నీ వేసాం కదా, అవన్నీ కంటైనర్లోకి వేసిన తర్వాత ఆయిల్ పోయండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా కూల్ అయిపోవాలి. వేడి వేడి ఆయిల్ పోయకూడదు. కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత ఇందులోకి పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ మొత్తము ఈ డబ్బాలకి పట్టేటట్టుగా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం ఊరబెట్టుకోవాలి. ఒక 3 days ఊరబెట్టుకుంటే తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఉప్పు కారం సరిపోకపోతే 3 days తర్వాత మనం వేయచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఒక 3 days తర్వాత మూత తీసి ఓపెన్ చేసుకుందాము. ఆయిల్ సరిపోకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు, లేదా ఉప్పు కారం సరిపోకపోయినా ఉప్పు కారం అయినా వేసుకోవచ్చు. 3 రోజుల తర్వాత మనము మూత తీసి చెక్ చేసుకుందామండి. ఏదైనా మనకి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా 3వ రోజు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పైకి నూనె తేలుతూ ఎంత చక్కగా ఉందో కదా. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఇంగువ ఆవగాటుతో చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. వాసన అయితే చాలా బాగుంది. అండ్ ఉప్పు కారం కూడా చెక్ చేశాను, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇందులో నేనైతే ఏమీ కలపలేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీకు నూనె సరిపోలేదనుకోండి, నూనె ఇప్పుడైనా వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులోకి పోసుకోవచ్చు. మనకి నూనె కన్సిస్టెన్సీ ఇంత ఉంటే సరిపోతుంది. ఎక్కువ నూనె ఉన్నా అంత టేస్టీగా ఉండదు పచ్చడి అనేది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి అడుగు నుంచి పైకి ఈ విధంగా కలుపుతూ అన్ని కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్ గా నచ్చుతుంది. ఇంకొకసారి కొలతలు అనేవి చెప్తాను వినండి. 1 kg ఉసిరికాయలకి మనకి ఇక్కడ నూనె 400 grams సరిపోతుంది. తర్వాత మనకి కారం అనేది వచ్చేసి 200 grams సరిపోతుంది. అండ్ 180 grams వచ్చి నేను సాల్ట్ వేసాను. 100 grams వచ్చి ఆవాలు వేసుకున్నాను. జస్ట్ 2 spoons వచ్చి మెంతులు వేసుకుంటున్నాను. 1 spoon ఇంగువ వేస్తున్నాను. 1 spoon పసుపు వేస్తున్నాను. ఇక్కడ నేను 10 నిమ్మకాయలు మీడియం సైజ్ తీసుకొని రసం పిండి ఈ పచ్చడిలోకి యూజ్ చేస్తున్నాను. ఇలా కనుక చేయండి, నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ గా పచ్చడి అనేది కుదురుతుంది. ఇలా 3వ రోజు మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకు అన్ని కుదిరినట్లయితే మనం దీన్ని ఒక జాడీలోకైనా లేదా గాజు సీసాలోకైనా తీసుకోవాలి. నేను వీడియో కోసం ఇలాంటి గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే అండి. ఇలా జాడీలలో పెట్టుకోండి, లేదా మనకి గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా, గ్లాస్ బాటిల్స్ లో అయినా పెట్టుకొని స్టోర్ చేసుకోండి. సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుంది. ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. కలర్ఫుల్ గా మనకి పచ్చడి అనేది బాగుంటుంది. మీరు ఈ టిప్స్ తో పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ట్రై చేసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ నిమ్మకాయ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా ఈ నిమ్మకాయ ఊరగాయ కోసం ఇక్కడ మనం నిమ్మకాయలను తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీలో ఊరగాయని పెడుతున్నాను కాబట్టి 18 కాయల దాకా ఇక్కడ నిమ్మకాయలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ లో ఈ నిమ్మకాయలన్నీ వేసి తడిపోయేటట్టుగా శుభ్రంగా తుడిచి కాసేపు ఫ్యాన్ గాలికైనా లేదా బయట కాస్త లైట్ గా ఎండ తగిలినా ఇవి కంప్లీట్ గా డ్రై అయ్యేటట్టుగా మనము తీసుకోవాలి. ఎందుకంటే తడి అనేది ఉంటే బూజు పట్టిపోతుంది కాబట్టి ఈ నిమ్మకాయలు అనేవి డ్రైగా ఉండేటట్టుగా తీసుకోవాలి. పొడిగా ఉన్న ఈ నిమ్మకాయలని ఇప్పుడు మనం తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఇందులో ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేస్తున్నాను. ఇక్కడ నేను 18 కాయల దాకా తీసుకుంటున్నాను అని చెప్పాను కదా. అయితే 18 కాయల్లో ఒక 6 కాయలు మాత్రం రసం పిండడం కోసం పక్కకు తీసేస్తున్నాను. ఇలా మిగిలిన కాయలు మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. విత్తనాలు ఉంటే పచ్చడి అనేది కాస్త చేదు ఉంటుంది కాబట్టి ఈ విధంగా విత్తనాలు మాత్రం తీసేసేయండి. ఇలా అన్ని నిమ్మ దబ్బాలని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
మనము రసం పిండుకోవాలి. దానికోసం నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను 6 నిమ్మకాయలు తీసుకున్నాను కదా, వాటిని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు నిమ్మకాయ రసంని పిండుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి డైరెక్ట్ గా నిమ్మరసం అనేది పిండేస్తున్నాను. మీరు నిమ్మరసం పిండకపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి. ఇలా అన్ని కంప్లీట్ గా ముక్కలుగా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కాస్త జ్యూసీగా ఊట ఎక్కువ రావడం కోసము నిమ్మకాయ ఊరగాయకి ఇక్కడ రసం అనేది పిండుకుంటున్నాం అన్నమాట. మీకు ఒకవేళ ఇలా నచ్చలేదనుకోండి, కంప్లీట్ గా నిమ్మకాయలను కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఊట అనేది నిమ్మకాయ ఊరగాయకి ఎక్కువ వస్తుంది. మీకు ఒకవేళ జ్యూసీ ఎక్కువగా కావాలనుకోండి, ఇంకా 2-3 నిమ్మకాయలు కూడా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఇలా నిమ్మరసం మొత్తం పిండేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అండి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఫుల్ గ్లాస్ ఏం అవసరం లేదు. ఇక్కడ కొంచెం తగ్గించి సాల్ట్ ని తీసుకుంటున్నాను అనమాట. నేను తీసుకున్న నిమ్మకాయలకి ఈ సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇలా సాల్ట్ మొత్తం వేసేసేయండి. ఒకసారి కలిపి మిగిలిన సాల్ట్ కూడా వేసేసేయండి. ఇలా ఒకసారి బాగా ఉప్పు పసుపు ఈ నిమ్మదబ్బలకు పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకునే దానికోసము ఇలా అంతా కలిపేసిన తర్వాత అడుగున మీరు ఒక్కసారి స్పూన్ పెట్టి చెక్ చేసినట్లయితే సాల్ట్ అనేది అడుగున కొంచెం ఉన్నట్లయితే మనకి ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది బూజు పట్టకుండా ఉంటుందండి. అదే గుర్తు అన్నమాట. సో ఇట్లా అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఒక 10 days పాటు ఊరనివ్వాలి. 10 days తర్వాత మనం పచ్చడి పెట్టుకుందాము. డైరెక్ట్ గా 10 days తర్వాత ఓపెన్ చేయకుండా మధ్య మధ్యలో దీన్ని మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ నిమ్మకాయ ముక్కలని ఒకసారి మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక 10 రోజుల పాటు ఊరబెట్టాలి. ఇది మీకు నేను 8 days తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. ఈ విధంగా ఉందండి. ఒక 2 days అయిపోయిన తర్వాత నిమ్మకాయ పచ్చడి అనేది నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, మూత పెట్టేసి పక్కన చేసుకుంటున్నాను. ఇప్పుడు 10 days తర్వాత ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చూసుకొని ఎంత క్వాంటిటీ సరిపోతుందో ఆయిల్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వేసుకొని కొన్ని ఆవాలు ఇంగువని వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటానిన తర్వాత దీన్ని మనం పక్క పెట్టేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత నేను తీసుకున్న నిమ్మకాయ పచ్చడికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ నాకు మెంతులు అయితే సరిపోయాయి. వీటిని బాగా వేయించుకొని వీటిని కూడా పౌడర్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఒక 10 days తర్వాత నిమ్మకాయ చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఊరిందో. ఈ విధంగానే ఊరపెట్టి మీరు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం నిమ్మదబ్బాలను తీసుకొని పోపు వేసుకోవచ్చండి. కారం పోపు అన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్ గా నేను కారం అన్ని కలిపేసి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలనుకోండి, ఆ విధంగా చేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్ గా కొంచెం తీసుకొని అందులోకి కారం మెంతిపిండి పోపు వేసుకొని తీసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నానండి. మీరు ఎక్కువ కాయలు కేజీల కొద్దీ నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు అలా జాడీలలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా ఊరిపోయి ఉండాలి. చక్కగా ఊరిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పోపులో దీన్ని వేసేసుకుందాము. ఇదిగోండి, పోపు కూడా కంప్లీట్ గా చల్లారిపోయింది. మేమైతే ఇంతే అండి, కొంచెం లైట్ గా ఆవాలు ఇంగువ వేస్తాము, ఇంకా ఎలాంటివి వేయమన్నమాట. ఆవాలు ఇంగువ వేసేసాం కదా. ఇది కంప్లీట్ గా పోపు చల్లారిన తర్వాత ఈ నిమ్మ దబ్బలన్నిటినీ ఇందులోకి వేసేసుకోవాలి. ఊరబెట్టిన నిమ్మ దబ్బలన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కారంని కలుపుకోవాలి. నేను చూపించాను కదండి ఫస్ట్ లో 10 days బ్యాక్ ఉప్పు వేసినప్పుడు ఏ గ్లాస్ తో అయితే మనము సాల్ట్ తీసుకున్నామో అయితే ఆ గ్లాస్ తోని ఇందులోకి కారంని తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి. కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఒక కొంచెం వేసుకుంటే ఎక్స్ట్రా ఒక 2-3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మెంతిపిండి కూడా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న మెంతిపిండిని ఇందులోకి వేసేసుకోవాలి. మెంతిపిండి వేసుకొని తర్వాత కారం, ఇదిగోండి ఒక గ్లాస్, ఏ గ్లాస్ తో అయితే చూపించానో మీకు ఆ గ్లాస్ తో కారం ఫుల్ గా తీసుకుంటున్నాను. అంతే అండి, ఇంకా నేనేం కలపలేదు. కారంలో కూడా స్పైసీగా ఉండే కారం ఉంటుంది, మీడియం కారంగా ఉండే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మరీ ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా తినలేము. కారం చెక్ చేసుకొని మీరు ఇందులోకి యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్ మిషన్ పట్టించిన కారంని
ఇందులోకి వేస్తున్నానండి. మీరు కావాలంటే 3 మ్యాంగోస్ కారం అయినా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి, ఇప్పుడు దేంట్లో అయితే నేను ఊరపెట్టానో ఆ బాక్స్ ని శుభ్రంగా వాష్ చేసి కాస్త ఎండకి డ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అందులోకి స్టోర్ చేస్తున్నాను. మీకు ప్లాస్టిక్ బాక్స్ కనుక నచ్చలేదనుకోండి, ఏదైనా హనీ బాటిల్స్, గాజు సీసాలు అలాంటివి ఉంటాయి కదా, వాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇలా మీరు పచ్చడి పెట్టిన తర్వాత ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ వరకే బయట ఉంచి ఊరబెట్టండి. తర్వాత దీన్ని తీసి ఫ్రిడ్జ్ లో ఉంచేసేయండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏంటంటే అంతటితో ఊరడం అనేది స్టాప్ అయిపోతుంది. మెయిన్లీ బీపీ ఉన్న వాళ్ళకి, అలా పచ్చళ్ళు తినాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవుతే అంత బీపీ అనేది రాదండి. ఎక్కువ బయట ఉంచి ఊరబెట్టడం వల్ల ఏంటంటే ఉప్పు, కారం ఇవన్నీ ఆ దెబ్బలకి పట్టి బీపీ పేషెంట్స్ కి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. సో అదొక్కటి గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైతే పచ్చడి సర్వ్ చేయాలనుకుంటారో మీరు ఆ రోజు తీసి పక్కన ఉంచుకొని అది కంప్లీట్ గా కూల్నెస్ పోయిన తర్వాత సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఇలా డ్రై చేసుకొని తడి లేకుండా ఉన్న బాక్స్ లోకి ఈ పచ్చడిని మొత్తం తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మీకు ఇది నచ్చలేదనుకోండి, గ్లాస్ బాటిల్స్ లోకి వేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ మన ఛానల్లో నోరూరించే పండు మిరపకాయలతో ఇవాళ మనం నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఎంతో టేస్టీ అయినా ఈ పండు మిరపకాయల నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 500 గ్రామ్స్ పండు మిరపకాయలను తీసుకుంటున్నానండి. 1/2 kg పండు మిరపకాయలను తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచి కాస్త ఎండకి ఆరబెట్టినట్టు చేయాలి. ఇవి కాస్త డ్రై అయిన తర్వాత పండు మిరపకాయలతో ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. తడి అనేది అసలు ఉండకూడదండి. అండ్ ఈ కాయలు నేను కాస్త కారం తక్కువ ఉన్న కాయలను తీసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 kg పండు మిరపకాయలకి ఇక్కడ నేను 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నానండి. ఈ చింతపండులో ఉన్న నారలు, అదేవిధంగా చింతపిచ్చలు ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చింతపండుని మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను 100 గ్రామ్స్ చింతపండు అని చెప్పాను కదండి, అది స్పైసీగా ఉన్న కాయలకి 100 గ్రామ్స్ కొలత అన్నమాట. ఇక్కడ నేను కాస్త మిరపకాయలు అనేవి స్పైసీ తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి 93 or 95 గ్రామ్స్ వరకు నాకు సరిపోయింది. తర్వాత పండు మిరపకాయలని ఈ విధంగా తుంచి తీసుకోవాలి. ఇలా తుంచి తీసుకోవడం వల్ల మిక్సీ జార్లో వేస్తే ఈ పండు మిరపకాయలు మెత్తగా నలుగుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ నేను మెంతులని తీసుకుంటున్నాను. స్టవ్ పైన పోపు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 4 స్పూన్స్ నేను మెంతులను వేసుకుంటున్నాను. కంప్లీట్ గా మెంతులతో చేసుకోవచ్చండి, కాకపోతే ఇక్కడ నేను మెంతులతో పాటు 1 స్పూన్ ఆవాలను కూడా వేస్తున్నాను. ఇలా 4 స్పూన్ల మెంతులైతే సరిపోతుంది 1/2 kgకి. తర్వాత 1 స్పూన్ వచ్చేసి ఆవాలను కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి. మెంతులు కాస్త గోల్డెన్ కలర్ కి వచ్చిన తర్వాత ఆవాలు కూడా ఈ విధంగా చిటపట అంటున్నాయి అన్నప్పుడు వీటిని ఇంకా స్టవ్ ఆపేసుకొని కంప్లీట్ గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా రావాలి, చక్కగా దూరగా వేగాలి. ఇప్పుడు పౌడర్ చేసుకొని రెడీగా ఉంచుకుందాము. నెక్స్ట్ 1/2 kg పండు మిరపకాయలకి 100 గ్రాముల కల్లుప్పుని తీసుకోవాలి. కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి. ఇక్కడ నేను కాస్త బౌల్ వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి 101 తీసుకున్నానంతే. ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండిలోకి ఈ కల్లుప్పుని వేసేస్తున్నాను. కల్లుప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకున్న తర్వాత మనం ముందుగానే తుంచి పెట్టుకున్న పండు మిరపకాయలన్నింటినీ వేసేస్తున్నాను. ఇక నేను పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి వేస్తున్నానండి. తర్వాత చింతపండుని ఒకసారి వేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని వేసేసుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత తడి లేని స్పూన్ ఒకటి తీసుకొని ఈ విధంగా లోపల వరకు ఒకసారి బాగా కలపాలి. ఏదన్నా నలగకపోతే చింతపండు అలాంటివి ఒకసారి ఈ విధంగా కలిపి తీసుకున్నట్లయితే అన్ని చక్కగా మిక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు నలుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక్కసారి స్పూన్ తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి.
మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలోకైనా లేదా టపర్వేర్ బాటిల్స్ లోకైనా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా టపర్వేర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఈ విధంగా గ్లాస్ బాటిల్స్ అయినా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు పచ్చడిని స్టోర్ చేసుకునే ముందు ఈ గ్లాస్ బాటిల్స్ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత పచ్చడి అనేది ఇందులోకి స్టోర్ చేసుకోవాలి. తడి అనేది ఉన్నట్లయితే పచ్చడి బూజు వస్తుంది, కాబట్టి నీట్ గా డ్రై అయిన తర్వాత పచ్చడి అనేది స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడిని 2 days పాటు బయటనే ఉంచండి, తడి తగలకుండా చూసుకోవాలి. 2 days బయట ఉంచి కాస్త ఊరిన తర్వాత 3rd day ఒకసారి చెక్ చేయండి, ఉప్పు సరిపోయిందో లేదో అన్ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పొరపాటున ఉప్పు సరిపోలేదనుకోండి, అప్పుడు కావాలంటే కాస్త ఉప్పు కలుపుకొని మిక్స్ చేసుకోవచ్చు. 3 రోజులు దీన్ని బయట మాత్రం ఉంచండి. బాగా ఊరిన తర్వాత మీరు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 3 రోజులు మాత్రం బయటనే ఉంచండి. ఇక నేను 2 days తర్వాత పచ్చడిని తీసుకొని పోపు వేసి చూపిస్తాను. ఇదిగోండి, పచ్చడి అయితే బాగా ఊరింది. 3 days తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పండుమిరపకాయల పచ్చడిని పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో మనం పోపు వేసేసుకుందాము. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని పోపుకి ఎంత అవసరమైతుందో అంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మినపగుండ్లు, అదేవిధంగా పచ్చిశనగపప్పు, ఆవాలను వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం ఇంగువని కూడా వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న దినుసులన్నీ కాస్త గోల్డెన్ కలర్ కి వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అన్నప్పుడు మనం రెడీగా ఉంచుకున్న పండుమిరపకాయ పచ్చడిని ఇందులోకి పోపులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, నోరూరించి పండుమిరపకాయల పచ్చడి రెడీ. మీరు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్న మిగిలిన పండుమిరపకాయ పచ్చడిని ఫ్రిడ్జ్ లో కనుక ఉంచినట్లయితే ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని తీసుకొని ఇలా పోపు వేసుకొని ఎంజాయ్ చేయడమే. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తో వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.